ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేడం ఇంకొక వార్త బాగా వినబడుతుంది. బీఆర్ఎస్ నుండి ఇక్కడ కంటెస్ట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు ఒకవేళ టికెట్ రాకపోతే రాని పక్షంలో మీరు బీఆర్ఎస్ వెళ్తారని కూడా వార్తలొస్తున్నాయి. వెళ్ళే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నుండి కంటెస్ట్ చేస్తారేమన్నా? బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడే మేము వదులుకొని కాంగ్రెస్ పార్టీకొచ్చాము. ఎందుకంటే సరే పదవులు మనకి వెన్న తేవు. మనం పదవులకు వెన్న తేవాలనే సిద్ధాంతం నమ్మేవాళ్ళం. ఎందుకంటే నేను కార్పొరేటర్ అన్న చిన్న పదం అని చాలామంది అన్నా గానీ, ఏదన్నా ఒకటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం అనుకొని తీసుకొని ముందుకెళ్ళి సర్వీస్ చేసిన దాన్ని. కాబట్టి పదవులు మనకి ఇంపార్టెంట్ గాదు. మనం ఒక నాయకురాలు లెక్క ఎదగాలని పీజీఆర్ బిడ్డకి గా ప్రజల మధ్యలో మేము ఎలాగైతే ఆయన సర్వీస్ చేశారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పదవులకు ఆశపడకుండా, పైసలకు ఆశపడకుండా ఎలాగైతే పీజీఆర్ గారు సర్వీస్ చేశారో అదే బాటలో సర్వీస్ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులుగా ఎదగవచ్చు, ఎదిగినరు కూడా. సో అది బాగా స్ట్రాంగ్గా నమ్మిన ఫ్యామిలీ మాది. కాబట్టి అవకాశం రాలేదప్పుడు వచ్చిన అవకాశాన్ని తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్గా ఒక స్థానం కల్పించుకున్నాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థానం చెదరనీయదు అని ఇవ్వకపోతే మీకు ఆల్టర్నేట్ లేదు కదా మేడం. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే మీరు డెఫినెట్ మీరు కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదో పార్టీ చూసుకోవాలి. కంటెస్ట్ చేయడమే ముఖ్యం కాదండి. నేను అదే చెప్తున్నా కదా, పదవులే ముఖ్యం కాదు. అట్లా అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాకు 2018లో కూడా ఇవ్వలే టికెట్. అప్పుడు కూడా నేను ఏదైనా పార్టీకి దూకి నేను చేయాల్సింది. కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. పదవులు కాదు మనకు ముఖ్యము, ప్రజల నమ్మకం ముఖ్యము, మనం పనిచేసే విధానం ముఖ్యం. మనం ఎక్కడ నిలబడినా కానీ ప్రజలకు సాయపడేటట్టు ఉండాలి. సాయం చేసేటట్టు మనం ఉంటేనే ప్రజలు మనల్ని నమ్ముతారు. లేకపోతే మనం ప్రజలకు సేవ చేయలేనప్పుడు మనం నాయకులుగా ఉండి కూడా వేస్తే, మనం తిరగడం కూడా వేస్ట్ అని కాన్సెప్ట్ నమ్మేదాన్ని నేను. కాబట్టి నేను రేపు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటే ఎవరికి ఉపయోగం అండి? ప్రజలకు 4 పనులు చేస్తేనే ఉపయోగం. సో ఆ పని చేయ కెపాసిటీలో ఎక్కడున్నా కానీ ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు పని చేస్తాం. ఈ కాంగ్రెస్ కండువా ఇంకా పీజీఆర్ గారు ఎలాగైతే ఉన్నంతకాలం ఆయన మెడలో ఉండేనో నా మెడలో కూడా ఇది ఉంటుందని రేవంత్ రెడ్డి గారు నా మెడలో వేసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. అంటే జనరల్ రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వతంగా ఒక పార్టీలో ఉండే నాయకులు చాలా తక్కువ కదా. అవకాశవాద రాజకీయాలే ఎక్కువ. ఇప్పుడు కేటీఆర్ గారో కేసీఆర్ గారో పిలిచి బీఫామ్ ఇస్తాం మీరు బీఆర్ఎస్ నుండి పోటీ చేయండి అంటే అది రాజకీయం తెలియని వాళ్ళకి చెప్పాలా మీరు? ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు చూసాం మేము. తిరుగులేని నాయకుడు లెక్క పీజీఆర్ గారు ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం నుంచి ఓడిపోయినా కానీ మళ్ళీ గెలుస్తాడా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో అంటే ప్రజా ఆదరణతోటి మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిన నాయకుడు పీజీఆర్ గారు. అలాంటి ఆటుపోట్లు చూసిన ఫ్యామిలీ. మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల నమ్మకం ముఖ్యం, పార్టీ ముఖ్యం. కాబట్టి 100% ఏ పదవులతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. కాంగ్రెస్ పార్టీ జెండా ముందుకు తీసుకొని వెళ్తాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాళ్ళకు ఒక చెరగని ముద్ర మేము వేసుకుంటామనే నమ్మకం మాకుందండి. ఇప్పుడు మీ బ్రదర్ అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. ఒకవేళ మీకు ఇక్కడ టికెట్ ఇచ్చి ఆయన బీఆర్ఎస్లో టికెట్ ఇస్తే మీకు తగ్గఫారు. బ్రదర్ అండ్ సిస్టర్స్ గొడవ. ఇప్పుడు మనం అనుకోవడం వేరండి, ప్రజలు అనుకోవాలా. లాస్ట్ టైం కూడా మనం జూబ్లీస్లో ఎన్నో క్యాంపెయిన్స్ చూసినాము. రౌడీ కావాలా, లేడీ కావాలా, అది కావాలా, ఇది కావాలంటే ప్రజలు ఒకటే తీర్పిచ్చింది. ఇక్కడ కూడా ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు ఎవరైతే సరైన నాయకులని ప్రజలు ఎన్నుకుంటారు. 100% పీజీఆర్ వారసులు లెక్క, పీజీఆర్ గారి అడుగుజాడలో నడుస్తున్న నాయకురాలు లెక్క నాకు యాక్సెప్టెన్స్ ఉన్నది. కాబట్టి ప్రజలు ఆదరిస్తారని నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్స్కి ఇప్పుడు ఖైరతాబాద్ ఓటర్స్కి చాలా తేడా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ అక్కడ వేరు, అక్కడ తీర్పు నవీన్ యాదవ్ గారికి కొంచెం ఓన్ చేసుకున్నారు, అక్కడ ఇచ్చారు. సో ఖైరతాబాద్ ఓటర్స్ మిమ్మల్ని ఓన్ చేసుకొని మిమ్మల్ని గెలిపిస్తారా ఒకళ్ళు టికెట్ ఇస్తే? ఓన్ చేసుకునే అవసరం లేదండి, ఆల్రెడీ ఓన్డ్. నన్ను ఎక్కడ పోయినా కానీ విజయక్క అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. ఒక ఆప్యాయత ఆల్రెడీ. మేము పుట్టడమే మా నాన్నగారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పుట్టిండు. ఎవరిని చూసినా కానీ మేము పేరు పెట్టి పిలవం, కాకనో, మామనో, అన్ననో, తమ్ముడో అని పిలుస్తాం. అది మేము ఈ రోజు కొత్తగా నేను ఖైరతాబాద్ నియోజక ప్రజలు ఓన్ చేసుకోవసరం లేదు. ఆల్రెడీ నేను ఖైరతాబాద్ ఆడబడుచుగా నా మీద ఒక ముద్ర ఉన్నది. డెఫినెట్గా ప్రతి ఇంట్లో కూడా ఒక స్వతంత్రం ఉంది, ఒక ఇంటి మనిషి లెక్క.
అది ఏదో ఒక ఎమ్మెల్యేగా గెలుస్తేనే అది నా మీద ఓండని లేకపోతే కాదని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు కూడా అట్లా అనుకోలేదు. నేను ఓడిపోతే నాకన్నా ఎక్కువ మా నియోజక ప్రజలు నా కోసం బాధపడ్డారు. ఇంత కష్టపడుతున్నాం, నీకు ఒక అవకాశం రావాల్సింది అని అన్నారు. సో అలాంటి కనెక్టివిటీ నాకు ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది కాబట్టి వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటారా లేదా అన్నది అది క్వశ్చనే కాదు. ఆల్రెడీ ఐఎమ్ ఓన్డ్ బై దట్ అండ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఖైరతాబాద్ ఒక ఫ్యామిలీ. సో ఖైరతాబాద్ నాకు ఒక కుటుంబం లాంటిది. ఇప్పుడు కాదు, నేను పుట్టడమే ఈ కుటుంబంలో పుట్టినాను కాబట్టి నన్ను అప్పుడే ఓన్ చేసుకున్నాను. ఓకే.